హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముందుగా రాఖీ పండుగ సందర్భంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తున్నాను. అయితే ఈ వీడియోలో ఉన్న కొత్త ఏంటి అని అంటే, మొట్టమొదటిగా చెప్పాలంటే నేను కృష్ణుడిని చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మని అన్నగా భావించి చిన్నప్పటి నుంచి కడుతున్నానట. నాకు ఊహ వచ్చిన కాడి నుంచి కట్టేస్తుందట మా అమ్మ. అప్పటి నుంచి అంటే నాకైతే 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అయితే నాకు బాగా గుర్తుంది. ప్రతి సంవత్సరం మొట్టమొదటిగా కృష్ణుడి విగ్రహానికి రాఖీ కట్టి ప్రసాదం నైవేద్యంగా పెట్టి తర్వాతనే మా తమ్ముడికి నేను రాఖీ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం అదే పద్ధతిని నేను ఆచరిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేనే కథలు చెప్తాను కదా. ఈరోజు మా తమ్ముడు నాకు ఒక మంచి కథను చెప్పారు, వినండి మీరు కూడా. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక మంచి కథ చెప్దామనేసి మా అక్క స్టూడెంట్స్కి కానీ మా అక్క ఫ్రెండ్స్ కానీ శ్రేయోభిలాషులకు కానీ చెప్దామనుకొని మొదలు పెడుతున్నా. మీకు అవసరం పడితే వాడుకోండి, లేకపోతే కాసేపు విని వదిలేసేయండి. కథ మొదల్లోకి వస్తున్నా. ఇది మన జీవితంలో కూడా చాలామందికి పనికొచ్చే కథ. ఇది ఏమిటంటే, పూర్వము ఒక మహారాజు ఉండేవాడు. ఆ రాజుకి ఆత్మీయంగా దగ్గరగా ఒక మంత్రి ఉండేవాడు, శ్రేయోభిలాషి. అయితే రాజు ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక అభిషేకం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ మహామంత్రి మాత్రం రాజుని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఆయన ఎప్పుడూ ఒకటే అంటాడు, అంతా మన మంచికే మహారాజా అంటాడు. సో రాజుకి ప్రతి కార్యక్రమంలో చెడు జరిగిన ప్రతిసారి అంతా మన మంచికే అన్నప్పుడల్లా కోపం వస్తూ ఉంటుంది. సరే, ఇది ఇలా కాదు అనేసి ఒకరోజు ఒక సంఘటన జరుగుతుంది. ఏంటి ఆ సంఘటన అంటే, రాజు మంత్రి ఇద్దరూ కలిసి ఒక పని మీద బయటకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి వేటకు వెళ్తారు. వెళ్ళినప్పుడు కొంతమంది బందిపోట్లు వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు యుద్ధం చేసే టైంలో రాజుకి ఒక వేలు తెగిపోతుంది. దాని తర్వాత మహాయుద్ధం జరిగిన తర్వాత బందిపోట్లు పారిపోతారు. పారిపోయాగానే రాజు రాజ్యానికి వస్తారు. ఇద్దరు మాట్లాడుకుంటారు. అయ్యో ఇలా జరిగింది అంటే మహామంత్రి, అంతా మన మంచిగా జరిగింది మహారాజా అంటాడు. ఆ రాజుకి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే, నా వేలు తెగిపోయింది అయినా మన మంచికే జరిగిందని మంత్రి అంటున్నాడు. సో వీడికి ఇంత అహంకారమా అని చెప్పి ఆ మంత్రిని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసాడు. చెరసాల్లో వేసిన తర్వాత చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత మహామంత్రి అంటాడు, ఇది కూడా నా మంచికే మహారాజా అని నవ్వుతూ మాట్లాడతాడు. ఆ సమాధానానికి ఇంకా కోపోగ్రమైపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మహారాజు అడవికి వెళ్తాడు వేట కోసం. ఆ అడవికి వెళ్ళినప్పుడు అడవి మనుషులు మహారాజుని బంధిస్తారు. బంధించి ఆ మహారాజుని తీసుకెళ్ళి వాళ్ళ కాళీమాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ కాళీమాతకి మహారాజుని బలిద్దామనేసి అనుకుంటారు. అయితే ఒక రాత్రి అంతా అక్కడ ఉంచి తెల్లారిన తర్వాత బలిద్దామని చెప్పి ఆయనని తయారు చేస్తూ ఉంటే వాళ్ళకి మహారాజుకి ఏలు తెగిపోయింది కనిపిస్తుంది. బలిచ్చేటప్పుడు అన్నీ కూడా బాగుండాలి, అది మనిషి అయినా జంతువైనా ఏదైనా సరే వాళ్ళ బలి ఇచ్చేటప్పుడు అన్ని అవయవాలన్నీ కరెక్ట్గా ఉండాలి అనేసి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఈ ఏలు తెగిపోయినందువల్ల ఈ బలికి పనికిరాడు అనేసి మహారాజును వదిలేస్తారు. ఆ మహారాజు సంతోషంతో రాజ్యానికి వెళ్ళిన తర్వాత మన మంత్రి అంతా మన మంచికి అన్నాడు అనేసి, ఇందుకేనా అనేసి మంత్రి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి మంత్రివర్య అని మంత్రిని రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇది కూడా మన మంచికే మహారాజా. మహామంత్రి, మీరు ఎందుకు అంటున్నారు ఇలా, నాకు అర్థం కావట్లేదు అంటే, నన్ను చెరసాలలో బంధించినందువలన నా ప్రాణాలు బతికిపోయాయి అనేసి మహామంత్రి రాజుతో చెప్తాడు. ఆ అవయవం మీకు తెగిపోకుండా ఉండుంటే ఆ బలేదో నన్ను ఇచ్చేవాళ్ళు కదా. ఇది చెరసాల్లో వేసిన తర్వాత నాకు మంచి జరిగింది కదా. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదైనా పొరపాటు జరిగినా, తప్పు జరిగినా, ప్రమాదం జరిగినా ఏదో ఒకటి మంచి మనకు ఉంటుంది. కాబట్టి
పెద్ద అపాయంలోంచి చిన్న అపాయంలోంచి బయటకు వచ్చాము అనుకొని అంతా మన మంచికి అని సంతోషంగా ఉండడం వల్ల అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు.